హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే వ్లాగ్. ఇక మేము సండే షాపింగ్కి కూడా వెళ్ళాము. బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అండి. సో నేను ఏమేమి తీసుకున్నాను, ఎంతెంత కాస్ట్ పడింది అనేది కూడా వీడియో లాస్ట్లో అయితే చూపించాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంది. ఇక నేనేమో ఇక్కడ కొంచెం గీ వేసేసి ఉప్మా రవ్వని వేయించుకుంటూ ఉన్నాను. నాకు వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ టర్మరిక్ కొంచెం ఆయిల్ వేసేసి, ఎడిబుల్ ఆయిల్ వేసేసి బ్రష్ చేసుకోవడం అలవాటు. మిగిలిపోయిన పేస్ట్ని వేస్ట్ చేయకుండా దాన్ని స్కిన్కి, ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాను. సో అలా అయితే అప్లై చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఈ జ్యూస్ అయితే నిన్నటిదే, ఈరోజైతే ప్రిపేర్ చేయలేదు. ఇక దీన్నే తీసుకున్నాను. అందరం కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాము. అంటే అమ్మ వాళ్ళ షాప్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ ఏవో తీసుకోవాలంట. సో అవి తీసుకొని అలాగే షాపింగ్ ఏమైనా చేయాలా లేదా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. బట్ చూద్దామని శారీస్ అయితే పెట్టుకున్నాను. నా ఓల్డ్ శారీస్ని కొంచెం ఏదైనా కొంచెం కొత్త లుక్ ఇచ్చేలాగా చేద్దామా అని అనుకుంటున్నాను. చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా తీసుకోవాలనిపిస్తే షాపింగ్ చేయడము, అలాగే పాత శారీస్ని కొత్తగా ఏమైనా రీఇన్వైట్ చేయాలి. మంచి ఎక్కువగాడైతే ఫుల్ రెడీ అయిపోయినాడు. ఐస్ క్రీమ్ కావాలంట. నాన్న తిందాం నాన్న. అక్కడ బాంబే వడాపావ్ సెంటర్ ఉంది కదా, అక్కడ తిందామా. స్కిన్కి కొంచెం సన్ స్క్రీన్ వేసాను కదా, కొంచెం ప్యాచీగా అనిపిస్తుంది. సన్ ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కదా, సో అందుకని. సో ఎస్, మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో అలా అందరం కూడా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నాన్న అయితే షాప్ దగ్గరికి వెళ్ళారు. ఇక షాప్ దగ్గరికి వెళ్ళేసి మేము కూడా ఇంక అందరం కలిసి వెళ్తాం అక్కడి నుంచి. ఫస్ట్ మేము వెళ్ళిన షాప్ వచ్చేసి ఇలా స్టీల్ ఐటమ్స్ ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అమ్మ ఒక ఫ్లాస్క్, షాప్కి కావాల్సింది ఒక ఫ్లాస్క్ అయితే రిపేర్ చేయించుకుందన్నమాట. తర్వాత ఇంకా పిల్లలకి కొంచెం కాపర్ వాటర్ బాటిల్స్ అయితే చూస్తూ ఉంది. బట్ అక్కడ పైన మాత్రమే కాపర్ కోటింగ్ ఉంది కానీ లోపల అయితే కాపర్ ఫినిషింగ్ లేదంట. సో అందుకని ఆ బాటిల్స్ అయితే తీసుకోలేదు. ఇంక ఇక్కడ ఫిల్టర్స్ బాగున్నాయి అనేసి ఇంకా నాన్న చూస్తూ ఉన్నారు ఫిల్టర్స్ తీసుకుందాం అనేసి. తను పాప అయితే సజెస్ట్ చేసింది. అంటే ఇది కొంచెం కొన్ని అయితే ట్రయాంగిల్ షేప్లో ఉండే, ఇంకొన్ని అయితే నార్మల్ షేప్లో ఉండన్నమాట. వాటిని చూస్తూ ఉన్నారు. అవి కూడా ఒక 6 ఏమో తీసుకున్నారు అలా. తను పాప సజెస్ట్ చేస్తూ ఉంది, చూడండి ఇది తీసుకో అవ్వ, ఇది తీసుకో అనేసి చెప్తూ ఉందన్నమాట. ఒకే షాపే, ఇది ఒక 4 to 5 ఫ్లోర్స్ అయితే ఉంది. కొన్ని అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ అలా ఉంది. ఫ్రూట్స్ వేసే కనుకుంటా, బాగుంది కదా, బట్ ఏదో కొంచెం ఇది అన్నట్టుంది. అవి 16 లీటర్స్ అంట. సో లాస్ట్ 4,300 అని చెప్తున్నాడు. ఆమా స్టాండ్కి పడేటట్టు తీసుకుందాము కదా. అమ్మ కాపర్కి షిఫ్ట్ అవ్వాలా అని, హెల్త్ కొన్ని చేంజెస్ కాదు అన్నీ చేంజెస్ చేయాలి కదా, పిల్లలకి హెల్త్కి మంచిదని కాపర్ తీసుకుందాం అనుకుంటుంది. చూడండి, మనం కొంచెంగా చేంజ్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈజీగా చేంజ్ అయిపోతారు. అంటే అమ్మ నాన్న కూడా కొంచెం ఇప్పుడు ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ లేదా కార్న్ అలా, అంటే పిల్లలకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలానే తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ఇంకా వాటర్ బాటిల్స్, అలాగే ఫిల్టర్స్, ప్లాస్టిక్ని కూడా కొన్నిగా చేంజెస్ చేసుకుందాం అనేసి ఇంకా ఇది కాపర్ది అయితే తీసుకున్నాము. 12 లీటర్స్ది తీసుకున్నాము. 5 రూపీస్ తక్కువ 4K అయితే అయ్యిందన్నమాట. 3,995 సంథింగ్ అలా అయింది. సో అది ఒక ఫ్లాస్క్ కూడా తీసుకుంది. లాస్ట్లో అయితే యాడ్ చేశాను నేను. తర్వాత లేస్ షాప్కి అయితే వెళ్ళాము. నేను చెప్పాను కదా, సో నా పెద్ద శారీస్కి లేస్ని అయితే అటాచ్ చేయించి కొంచెం చేంజ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను అనేసి అక్కడ ఒక 2 లేసెస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఈ షాప్కి అయితే వెళ్ళాము, బ్లౌజ్ పీసెస్ షాప్కి. ఇక్కడ కాస్ట్ ఎక్కువగా చెప్పారు. అంటే వెల్వెట్ది వచ్చేసి 220 చెప్పారు. సిల్క్ క్లాత్ వచ్చేసి మీటరు 300 అలా చెప్పారు. నాకు అమ్మకు పెద్దగా ఐడియా లేదు. సో మేము ఓకే అనుకున్నాము. మా పక్కలో ఒక లేడీ ఉంది చూడండి, తను కూడా చూసింది. తను 200 అలా చెప్పినందుకు బట్ ఆమెకు కొంచెం చిరాకు వచ్చేసింది అనమాట. దిస్ ఈస్ నాట్ సో ఫేర్ భయ్యా అనుకుంటూ తిట్టుకొని వెళ్ళిపోయింది. అప్పుడు మేము కూడా వేరే షాప్కి వెళ్దామనేసి వెళ్ళాము.
సిల్క్ క్లాత్ అయితే మాకు వేరే షాప్‌లో 200 అలా పడింది. వెల్వెట్‌ది అయితే 250 అలా చెప్పారు. ప్రీవియస్‌గా వెళ్ళిన దాంట్లో అయితే 220 అలా చెప్పారన్నమాట. అన్నీ బాగున్నాయా? అవునా? అది మన చీకుగాడు అక్కడ బొమ్మలకి వేసినవి చూపించి, "అమ్మా ఇది బావుంది చూడమ్మా నువ్వు తీసుకో" అనేసి చెప్తున్నాడన్నమాట. ఇది బావుంది, అది బావుంది అనేసి చెప్తూ ఉన్నాడు. అమ్మకి ఈ మధ్య రీసెంట్‌గా ఎక్కువగా ఇత్తాళి, అలాగే రాగి వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ ఐటెమ్స్‌ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నట్టుగా. ఇంకిక్కడైతే శివ, అలాగే విష్ణునైతే చిన్న చిన్నవి తీసుకుందన్నమాట. సో, ఇవి 2 అయితే తీసుకున్నది. ఇక తర్వాత అక్కడ చిక్‌పేట్, అలాగే రాజా మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకిక్కడ బాంబే వడాపావ్ సెంటర్ దగ్గరకైతే వచ్చేసి పిజ్జా, అలాగే ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము. పిజ్జా అయితే చాలా బాగుంది. చీజ్ బర్స్ట్ పిజ్జా కదా! చీజ్ ఎక్కువగా ఉంటే నాకు చాలా నచ్చుతుంది. చాలా ఎంజాయ్ చేశాము. ఇక అంటే అక్కడ చిక్‌పేట్‌లో కూడా ఇంతకు ముందయితే కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడైతే మంచిగా మనకి జ్యూసెస్, అలాగే ఐస్ క్రీమ్స్, కొన్ని స్నాక్ ఐటెమ్స్ అయితే మంచిగానే దొరుకుతున్నాయి. ఇంకా ఫైనల్‌గా బాంబే వడాపావ్ సెంటర్ అయిపోయిన తర్వాత అలంకార్ ప్లాజాకైతే వచ్చాము తనుకి చూద్దామనేసి. ఇంకా అక్కడే మన చీకుగాడు పోగొట్టిపోయాడా. సో, అలా ఒక 10 మినిట్స్ కొంచెం హడావిడి చేశాడన్నమాట. చాలా భయపడ్డాం అందరూ కూడా. అక్కడే మాకు సుమ వాళ్ళు కూడా కలిసారు. వాళ్ళు కూడా షాపింగ్‌కొచ్చారంట. టైం ఆల్రెడీ 8:30. 8:30 8:40 అయితా ఉంది. ఫుల్గా టయర్డ్ అయిపోయింది. మన తను ఏమో డ్రెస్సెస్ అన్నీ చూస్తా అంటుంది. కొన్ని అంటే టీ షర్ట్స్ అలా తీసుకున్నాము. నేను తర్వాత చూపిస్తాను. ఈ ఫ్లాస్క్ ఒకటి తీసుకోయింది. సో, 24 అవర్స్ హాట్, కోల్డ్ ఎలాగైనా యూజ్ చేయొచ్చు. మిల్టన్ వారిది. ఇది 850 అలా పడినట్టుంది. ఇక కాపర్‌దైతే చూసాం కదా! సో, ఆల్రెడీ వాడేసిందన్నమాట అమ్మ. ఇవన్నీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. నేను మీకు షాప్ వైజ్ ఏమేమి తీసుకున్నామనేసి చెప్తాను. ఫస్ట్ అయితే మెటల్ షాప్‌కి అంటే కుక్‌వేర్, కిచెన్ ఐటమ్స్‌కి వెళ్ళాం కదా! సో, అక్కడ ఏమేమి తీసుకున్నానో నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పేశాను. తర్వాత మేము లేస్ షాప్‌కి అయితే వెళ్ళాము. నేను విత్ కాస్ట్ చెప్పేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. తర్వాత మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే సో ఇంత అనేసి. సో ఇదైతే నేను పట్టు శారీస్ కోసం తీసుకున్నాను లేస్. ఫ్యాన్సీ శారీస్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు పట్టు శారీస్కి ఏంటంటే చాలా పాతవైపోయాయి కదా, అంటే శారీస్కు యూజ్ చేయలేదు బట్ పాతవైపోయాయి. బ్లౌజ్ అస్సలు అవ్వట్లేదు. సో బ్లౌజ్ కూడా స్టిచ్ చేద్దాము, దానికి కొంచెం కాంట్రాస్ట్గా ఉన్ని కొంచెం లేస్తో అలా చేస్తే బాగా కనిపిస్తుంది అనేసి ఒక 2 శారీస్కి అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 700 సంథింగ్ పడింది. టోటల్ ఇదంతా కూడా 700 అలా పడింది. బ్లాక్ వెల్వెట్ మీద గోల్డ్ వర్క్ వచ్చింది. ఇదైతే కొంచెం ట్రయాంగిల్ షేప్లో అయితే వస్తుంది ఈ లేస్. ఇది కూడా 9 మీటర్స్ ఏమో ఉందంట. సో అన్నీ కూడా 9 మీటర్స్ వచ్చాయి అనేసి చెప్పారు. ఇది నాకు 650 సంథింగ్ అలా ఒక 1300 1200 సంథింగ్ 1300 అయితే తీసుకున్నాడు. రెండింటి నుంచి బార్గెన్ చేయాలని ట్రై చేశాను బట్ కుదరలేదు. సో ఇంకా అడిగినంత ఇచ్చానన్నమాట. సో ఇలా అయితే ఉంది. ఒక 2 శారీస్కి చేద్దామనేసి తీసుకున్నాను. అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను నేను మీకు, అంటే వేరే వీడియోలో. తర్వాత ఇక బ్లౌజెస్ కావాలి కదా, లేస్ తీసుకుంటే సరిపోదు. సో వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకుందామని ఫస్ట్ వెల్వెట్లో తీసుకున్నాను. కొంచెం అంటే నాకు వెల్వెట్లో ఏ బ్లౌజెస్ లేవు. సో అందుకనేసి ఒకటేమో బ్లాక్ వెల్వెట్ తీసుకున్నా. ఇది ప్లెయిన్. ఇది 250 మీటర్ అని ఒక్క షాప్లో చెప్పారు. 220 అని చెప్పారు. నేను 220 చెప్పిన దగ్గర తీసుకోలేదు, 250 చెప్పిన దగ్గర తీసుకున్నా. అంటే అక్కడ సిల్క్ క్లాత్ 300 చెప్పాడు, బట్ ఈ షాప్లో సిల్క్ 220 అలా చెప్పాడు. సో ఆ షాప్లో అయితే తీసుకున్నా. ఇదైతే మీటర్ 250 వెల్వెట్. సో ఏదో బ్రాండ్ ఉంటుందంట, 900 సంథింగ్ ఏదో ఉంది సంథింగ్. ఇది చాలా బాగుంటుందంట. ఇది వచ్చేసి ప్లెయిన్ వెల్వెట్. తర్వాత కొంచెం ఇదైతే పర్టికులర్గా ఒక శారీ కానీ తీసుకోలేదు, కలర్ వేరే శారీస్కి ఏమైనా మ్యాచ్ అవుతుంది తీసుకుందాం ఒకటి అనేసి తీసుకున్నా. కొంచెం వర్క్ ఉండేది. సో దీనికైతే కొంచెం వర్క్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. కంప్యూటర్ వర్కా లేదా హ్యాండ్ వర్కా చూడాలి, ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు.
బట్ దీనికైతే ఏం లేదు, ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టిద్దాం అనుకుంటున్నా. ఇది కూడా 1 మీటర్ ఏమో తీసుకున్నా, సేమ్ బ్రాండే, 900 సంథింగ్ ఏదో ఉంది చూడండి, వెల్వెట్ సంథింగ్. సో ఇది కూడా, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే కొంచెం వర్క్ వచ్చింది కదా, 300 మీటర్ అనుకుంటా ఇది. తర్వాత ఒక 2 సిల్క్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇది మీటర్ వచ్చేసి 200. దీనికి వర్క్ వేద్దామని తీసుకున్నాను ప్లెయిన్గా. ఇది కూడా సేమ్ కాస్టే, 200 మీటర్ అయితే తీసుకున్నాను. అంటే హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉన్నాయి అనేసి తీసుకున్నాను. 80 అయితే సరిపోతుంది అని అన్నా కూడా తక్కువ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఒక్కొక్క మీటర్ అయితే తీసుకున్నా. ఇవైతే బ్లౌజెస్, అలాగే లేస్. ఇక ఇవైతే తను పాప షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ అవ్వ ఉంటుంది కదా, సో షూస్ కావాలి అని షూస్ అయితే తీసుకుంది. 300 ఏమో పడాయి ఇవి. మనకి చిక్పేట్లో కూడా అంటే బార్గెన్, కొన్ని చోట్ల బార్గెన్ వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల బార్గెన్ వర్కౌట్ అవ్వదు. వీలైనంత వరకు అడగాలి, ఇంకా కుదరకపోతే ఇంకేం లేదు, తీసుకోవడమే. ఇవి వచ్చేసి పెగ్స్, అంటే శారీ క్లిప్స్ అంటారు కదా, శారీ ప్లీటింగ్ చేసేందుకని తీసుకున్నాను. నేను మీషోలో చూశాను, టూ క్లిప్స్కే 150 అలా ఉండే. ఇది నాకు ఫుల్ షీట్ 150కి అలా వచ్చింది. బాగానే ఉన్నాయి క్వాలిటీ, సో పెద్దగా ఉన్నాయన్నమాట. సో శారీ ప్లీటింగ్కి యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను దీన్ని. ఇది తను పాప తీసుకున్న లిప్ లైనర్. ఇంట్లో ఒక లిప్ లైనర్ ఉండే, అంటే పాతది, అది కనిపించట్లేదంట, సో అందుకని ఒక లిప్ లైనర్ తీసుకుందామని తీసుకుంది లిప్ లైనర్. ఇవి 150. ఇది వచ్చేసి 30 రూపీస్. ఇంకా ఇది 30 అనుకుంటా, 30నో 15నో ఎగ్జాక్ట్గా తెలీదు. క్లచ్. సో రీసెంట్గా ఇలాంటివి ఎక్కువగా వేసుకుంటున్నారు కదా, సో అందుకని ఒకటి తీసుకున్నాను. తర్వాత ఈ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో ఇవి ఒక్కటి సెట్ వచ్చేసి 30 రూపీస్. సో 30, 60 అలా. ఎగ్జాక్ట్ కలర్ అయితే తెలీదు ఇంకా, సో అందుకనేసి కొన్ని కలర్స్ ఉన్నాయని అలా ఒక 5 కలర్స్ అయితే తీసుకున్నాము. బ్లూ, పింక్, ఇంకా గోల్డ్ శారీస్కి అలా తను పాపకి సెట్ అవుతుంది కదా అనేసి ఇద్దరికి కూడా ఉన్నాయని తీసుకున్నాను. 5 సెట్స్ అయితే తీసుకున్నా, ఒక్కొక్కటి 30 రూపీస్. ఇంకా చిన్న చిన్న క్లచెస్ తను పాప అమ్మ తీసుకున్నవి. ఇవైతే నాకు చీజ్ని గ్రేట్ చేయడానికి చిన్నది కావాల్సిండే, సో అందుకని చిన్నది ఒకటి గ్రేటర్ అయితే తీసుకొచ్చేసాము. ఇది అమ్మ తీసుకుంది బ్లౌజ్, చూద్దాము అంటే పెళ్ళిలో సో అలా ఎప్పుడైనా వాళ్ళ అక్క చెల్లెలు కలిసినప్పుడు వేసుకోవడానికి ఉంటుంది అనేసి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకుంది. మంచిగా వర్క్ అయితే ఉంది. 350 ఇది కాస్ట్. సో బాగానే ఉంది. అమ్మ తీసుకుంది ఇది. అన్ని కాస్ట్ చెప్పాను కదా. ఇవి 20నో 30నో, అండ్ ఇది కూడా 30 రూపీస్. తర్వాత తను పాపకి ఒక డ్రెస్ తీసుకున్నాము. అక్కడ చాలా పెంట అయింది. మన చీపుగాడు కొన్ని ఒక 5 to 10 మినిట్స్ కనిపించలేదు వాడు. మేము శారీస్ మీద పడిపోయి, అంటే శారీస్ అంటే తను పాపకి ఒక శారీ తీసుకొని లంగా బ్లౌజ్ అలా కుట్టిద్దామనేసి చూస్తూ ఉన్నాము. అంతలో మిస్ అయిపోయాడు అన్నమాట. అదృష్టం కొద్దీ దొరికాడు. అంటే ఎవరో, మేము జస్ట్ ఇలా ఒక షాప్లోకి ఎంటర్ అయ్యాము, వాడు బయటే ఉండిపోయాడు. ఉండి ఎంట్రన్స్ దగ్గరికి అయితే, అంటే అది ఒక మాల్ లాగా ఉంది, చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి. ఒక షాప్లోకి మేము వెళ్ళిపోయాం, బయట నుంచి చూసుకుంటూ వెళ్ళాము. అంటే వెనకలే ఉన్నాడు. మాకు 10 o'clock నుంచి తిరుగుతున్నాము, 4 o'clock టైంలో ఇలా జరిగిందన్నమాట. అప్పుడు చాలా టెన్షన్ అయిపోయింది. బట్ ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఎత్తుకొని పైనకి అనౌన్స్ చేపిద్దామని తీసుకొని వెళ్ళారంట. అంతలోపు మన చీకుగాడు చూసేసి కింద ఫ్లోర్లో అమ్మ అక్కడ పారాడుతుంది అని చెప్పినందుకు ఇంకా మేము ఇలా ఒక 5 మినిట్స్లో ఇదంతా జరిగిపోయిందన్నమాట. చాలా టెన్షన్, భయం వేసింది. అదృష్టం బాగుంది చీకుగాడిని. అంటే నాకు ఆ 5 మినిట్స్లో ఎలా అనిపించిందంటే
క్యూట్గా ఉన్నాడు లవిత్, చాలా వైట్ ఉన్నాడు, ఫెయిర్ ఉన్నాడు, బాగున్నాడు. అందులోనూ అబ్బాయి ఎవరైనా మనల్ని ఫాలో అయ్యి ఎత్తుకోపోయింటే ఏం చేయాలి నేను అనేంతలాగా అనిపించింది అన్నమాట. ఒక 5 to 10 minutes మాత్రం హెక్టిక్గా ఉండే. అది తను పాప కోసమే, అంటే లంగా బ్లౌజ్ శారీస్ చూసేసి దాంట్లో లంగా బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చూస్తూ ఉన్నాము. ఆ టైంలో ఇలా జరిగిందన్నమాట. ఇది వచ్చేసి ప్లాజో టైపు షరారా బాటమ్. క్లాత్ అయితే బాగుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను, 1000 ఉండే. అలంకార్లో తీసుకున్నది ఇది. అక్కడ అడిగితే 1400 చెప్పాడు. నేను ఇన్స్టాలో 1000 రూపీస్ అంటే, నేను చాలా చూస్తున్నాను ఫోన్స్ ఈ మధ్య. ఫోన్స్ చూసి చూసి డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయాయి. అంటే షాపింగ్కి వెళ్తాము అనేది ఉంది కదా, సో ఏమేమి తీసుకున్నాము కాస్ట్ కంపారిజన్కి ఉన్నాయి అనేసి ఇన్స్టాలోన, మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, అజియో అన్నీ కూడా గోకుతున్నాను రోజు. సో ఇన్స్టాలోనైతే ఇది 1000 రూపీస్ అలా ఉండే. ఇది వచ్చేసి టాప్, తను పాపది. ఇది క్రాప్ టాప్ మోడల్లో ఉంది, షరారా. దుప్పట్టా కూడా వచ్చింది, సో ప్లెయిన్ దుప్పట్టా. తర్వాత మీద కోట్. బాగుంది, ఇలాంటిదే నువ్వు తీసుకో మమ్మీ అనేసి అంటుంది. చూడాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంట్రెస్ట్ లేదు తీసుకోవడానికి, బట్ నెక్స్ట్ సండే ఏమైనా షాపింగ్కి వెళ్తే చూద్దామనేసి అనుకుంటున్నా. ఇది చెప్పాను కదా, సో ఇన్స్టాలో అయితే 1000 ఉన్నాయి, వాడు 1400 చెప్పే. నేను బార్గెన్ చేద్దాము చూద్దాము అన్నట్టు 800కి అడిగాను. వాడు లేదు 900 మ్యామ్ అని చెప్పాడు. లేదు 800 అని చెప్పినందుకు ఇచ్చాడు. తర్వాత అనిపించింది 700కి అడిగితే బాగుండేదేమో అని. ఇంకా గ్రాండ్గా అయితే నేను ఇంకేమీ తీసుకోలేదు, జస్ట్ అలా టీషర్ట్స్, ప్యాంట్స్. చీకు గాడికి గ్రాండ్గా ఎంత అడిగినా కూడా చూపించినా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు పాస్ట్ 1 month నుంచి వాడు ఏ బట్టలు చూపిస్తే ఆ బట్టలు నేను వేసి పంపిస్తున్నా స్కూల్కి. సో అందుకని షాపింగ్కి వాడిని కూడా పిలుచుకొని వెళ్ళాలి, అంటే వాడికి ఏవి తీసుకోవాలంటే అవి. సో ఇవి వచ్చేసి టీషర్ట్స్, తను పాపవి. ఇవి 150 అలా పడ్డాయి. నైట్ వేసుకోవడానికి, లేదంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో ఫ్రీగా మెత్తగా ఉండాలి అనేసి తీసుకున్నాను టాప్స్. టీషర్ట్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇలాంటిది నాది ఒకటి ఉంది కదా, సో మ్యాచింగ్ ఉంటుంది అని ముగ్గురం కూడా తీసుకుందామని తీసుకున్నాము. ఇది వచ్చేసి తనుది, చాలా సాఫ్ట్ ఉంది. చూడండి క్లాత్ కూడా ఎంత బాగుందో. సో అన్నీ కూడా 150 రూపీస్. ఇవి ఒక్కొక్కటి 150 రూపీస్. అలాగే షార్ట్స్, సమ్మర్ కాబట్టి ఇంకా కొంచెం ఆఫ్ చేయాలి కదా. చీకు గాడికి కూడా గ్రాండ్గా అయితే ఏమీ తీసుకోలేదు. కమల్ వచ్చిన తర్వాత ఇంకొకసారి షాపింగ్కి వెళ్ళాలి, ఎందుకంటే నేనేమన్నా తీసుకున్నానంటే అలాంటివి తీసుకున్నావు, ఇలాంటివి తీసుకున్నావు అని అంటాడు కమల్. సో నేను కుర్తా ఎల్లోలో చూశాను, బట్ మన చీకుగాడు అస్సలు ఒప్పుకోవట్లేదు. నేను ఎల్లో కుర్తా చూపించి తీసుకుందామా అంటే నువ్వే వేసుకో అంటున్నాడు వాడు. సో అందుకని ఇంక టీషర్ట్స్, వాడికి కంఫర్ట్ టీషర్ట్స్, షర్ట్స్, అది కూడా ఆఫ్ స్లీవ్స్ ఉండాలి, ఫుల్ స్లీవ్స్ అస్సలు ఉండకూడదు. సో అందుకని ఇది కూడా సేమ్ 150 రూపీస్ టీషర్ట్స్. చాలా బాగున్నాయి క్లాత్. అలంకార్లో తీసుకున్నవి ఇవన్నీ. సో ఇదొకటి, ఫ్రంట్ ప్లేన్ ఉంది, బ్యాక్ డిజైన్స్ వచ్చినాయి. ఈ టీషర్ట్స్ ఏమో మరి సేమ్. ఇది కూడా అంటే నాకు చీకు, తను పాపకి ఒకే టైప్లో అయితే తీసుకున్నాము. అంటే నాది పాతది, అంటే చాలా సార్లు వేసుకున్నాను, బట్ సేమ్ దొరికింది కదా అని తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఒకటి ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఇంకా బ్లాక్ చూపించాడు, బ్లాక్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ నేను చీకుకి ఎక్కువగా తీసుకునేది ఇలా కింద కొంచెం ఎలాస్టిక్ మోడల్లో అయితే తీసుకుంటాను, సో దట్ వాడు కాళ్ళ కిందకి క్లాత్ వెళ్ళిపోయి పడకుండా ఉంటాడు అనేసి. కొంచెం వాడు పెద్దవాడు అయ్యేంత వరకు ఇలా ఉన్నాయని కింద ఇలా తీసుకుంటాను. అండ్ పైన కూడా ఇలానే ఎలాస్టిక్ మోడల్ అయితే తీసుకుంటున్నా. బటన్స్ అయితే తను ఈజీగా రిమూవ్ చేసి తన ఇచ్చేసుకోలేడు కదా, సో అందుకని ఈ మోడల్లో అయితే తీసుకుంటున్నాను. ఇది 450 ఏమో పడింది. టీషర్ట్స్ అన్నీ కూడా 150 అలా పడ్డాయి, షార్ట్స్ కూడా 150నే. ఇది ఒకటి 450 అలా పడింది. సో తర్వాత ఇవి చీకుగాడికే షర్ట్స్, అలాగే కర్చీఫ్స్ అయితే తీసుకున్నా. పేరు వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా. సో వైట్ కర్చీఫ్స్ పేరు 50, 25 రూపీస్ ఒకటి అలా కాస్ట్ అయింది నాకు.
ఇవి కూడా 2 ఉన్నాయి. మెరూన్ కొంచెము అక్కడ బ్లూ అయితే వచ్చిందనమాట. ఇంకా షర్ట్స్ ఇవి కూడా 50 రూపీస్ అలా కాస్ట్ పడ్డాయి అంతే నాకు. సో వీటికి ప్యాంట్ అయితే మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నా. తను పాపకైతే క్లాత్స్కి చాలా ఇన్వెస్ట్ చేశాను స్టార్టింగ్, అంటే ఫస్ట్ బేబీ కదా. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ బేబీ కదా, తను పాపకి బట్టల మీద ఎక్కువగా ఖర్చు పెట్టేశాను. బట్ చీకు విషయంలో అలా చేయట్లేదు. అంటే చీకుకి ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నాను అనుకోండి, అట్లీస్ట్ వేరే పిల్లలకి 6 months 1 year తర్వాత టైట్ అయిపోతాయి. బట్ మన చీకుకి అలా కాదు, వాడు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాడు. 3.5 years అంటే ఎవరైనా నమ్ముతారా వాడిని? 2021 3.5 yearsకే వాడు ఎంత హైట్ ఉన్నాడు, ఒక 5 years పిల్లవాడు ఉన్నట్టున్నాడు. సో అందుకని నేను క్లాత్స్కి వాడికి ఎక్కువగా పెట్టడం ఇష్టం లేదు. అండ్ వాడికి కుర్తా సెట్స్, ఈ సూట్ సెట్స్ అవన్నీ తీసుకున్నవి అస్సలు వేసుకోవట్లేదు. పెళ్లి టైంలోన ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు వేద్దామన్నా కూడా ఒప్పుకోవట్లేదు. సో అందుకని కంఫర్ట్గా వాడి కంఫర్ట్ వైజే తీసుకుంటున్నా. ఇవన్నీ కూడా తను సెలెక్ట్ చేసుకున్నవే, చీకు గారు సెలెక్ట్ చేసుకున్నవే తీసుకున్నవి. సో ఇది ఒక షర్ట్, మన చీకు గారికి బ్లాక్ అయితే భలే కనిపిస్తుంది. సో ఇది ఒకటి. ఇవన్నీ కూడా సార్ సెలెక్షన్. ఇది ఒకటి. సో అంతేనండి షాపింగ్. బట్ షాపింగ్ ఇంకా చేయాలి, చాలా ఉన్నాయి. అంటే ఇవి కొన్ని శారీస్ సెట్ అయితే ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మేబీ ఈ మంత్లో 1 or 2 ఇంకొక షాపింగ్ వీడియోస్ అయితే వస్తాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.